దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 30th May 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ద బుక్ ఆఫ్ హబకుక్ చాప్టర్ 2 and verse 20. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. Let me read this in English. But the Lord is in his holy temple. Let all the earth keep silence before him. ఆయన పరిశుద్ధ ఆలయములో, దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ ఆలయం అంటే ఆయన కట్టుకున్న ఆలయములో. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన కట్టుకున్న ఆలయం ఎవరండి? నీవి దేవుని ఆలయమే ఉన్నావు. మనము దేవుని ఆలయమే ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు దేవుని ఆలయముగా మార్చబడ్డావు. పరిశుద్ధాత్మకు నువ్వు ఆలయము కాదా అని దేవుని వాక్యములో చదువుతాం. సో గనక నీ ఆలయములో దేవుడు నిన్ను ఆలయముగా చేసి నీలో దేవుడు ఉన్నప్పుడు నీవు మౌనంగా ఉండాలంటే అర్థం ఏంటి తెలుసండి? ఆయన మాట వినాలి. నీవు మాట్లాడడము చాలించి ఆయన మాట వినాలి. అర్థమవుతుందండి. యోబు మాట్లాడడము చాలించిన తర్వాతనే ఆయనకు విడుదల పొందుకున్నాడు. అప్పటి వరకు యోబు ఏం చేస్తూ ఉన్నాడు? తర్కిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని ఆలయముగా చేయబడిన తర్వాత దేవుడు ఈ ఆలయములో నివాసము చేయాలంటే నీవు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. అర్థమవుతుందండి? ఆయన చెప్పింది చెయ్యాలి. రూపాంతరం కొండ మీద స్వరము వచ్చి పేతురు, యోహాను, యాకోబులకు చెప్తుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందించుచున్నాను, ఈయన చెప్పినట్టు చెయ్యుడి. కనుక ఇఫ్ యూ సే ద లార్డ్ ఈజ్ ఇన్ యువర్ టెంపుల్ అండ్ యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దెన్ వాట్ షుడ్ యూ బీ డూయింగ్? యూ షుడ్ బీ లిసనింగ్ టు హిస్ వర్డ్ రాదర్ దెన్ యూ స్పీకింగ్. నీవు మౌనంగా ఉండడం నేర్చి యూ హ్యావ్ టు లిసన్ టు వాట్ హీ సేస్. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక యేసుప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. సో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్, యూ షుడ్ బి ఎ పర్సన్ హూ లిసన్స్ టు దస్ సెడ్ ద లార్డ్. ఎప్పుడు వినగలవు? ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉండడము నేర్చుకుంటావో. అర్థమవుతుందండి? దేవుడు అన్నాడు, మార్తా నువ్వు అనేక విషయంలో తొందరపడుతున్నావు, కానీ మరియా శ్రేష్టమైనది ఎన్నుకున్నది. దేవుని స్వరము వింట, దేవుని మాటలు వింట శ్రేష్టమైనది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడే, నీవు సమాధానముగా ఉన్నప్పుడే. మౌనం అంటే యు నీడ్ టు హ్యావ్ పీస్ ఇన్ योर हार्ट. विदाउट पीस यू कैन नॉट लिसन टू द वर्ड ऑफ गॉड. हिंदी में पढ़ेंगे हबकुक का पुस्तक, उसमें 2रा अध्याय और 20वीं वचन पढ़ रहे हैं. परंतु यहोवा अपने पवित्र मंदिर में है, समस्त पृथ्वी उसके सामने शांत रहे. प्रभु को धन्यवाद अदा करते हैं. परमेश्वर उनके पवित्र मंदिर में है और पूरा पृथ्वी शांत रहे. आपको शांत रहना है. प्रभु ने आपको उनका मंदिर बनाया है. तो मंदिर क्यों बनाया? आप में क्यों है? आप जब शांत रहेंगे तो आप उसका सुन सकते हैं. तो आज हर एक मसीहा, हर एक क्रिश्चियन को जिंदगी में आगे जाना है तो सुनना सीखना चाहिए. सुनने के लिए शांत रहना सीखना चाहिए. దేవుని మాటలు వినాలంటే మౌనంగా ఉండడము నేర్చుకోవాలి. మౌనంగా ఉండడం అనేది ఆయన స్వరం వినక మాత్రమే కాదు, కానీ మౌనంగా ఉండడం అనేది ఆయనను గౌరవించుట, ఆయనను కీర్తించుట, ఆయన ఆరాధించుట. ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ గాడ్, రెస్పెక్టింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. కనుక మనము మౌనంగా ఉండడం ద్వారా దేవుని గౌరవపరుస్తున్నాం. మౌనంగా ఉండడం ద్వారా ఆయన ఏమి చెప్తున్నాడో అది విని దాని ప్రకారము చేయగలము.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించినందుకు స్తోత్రం. అవును తండ్రి, నీవు చెప్పినట్టు మేము చేయాలంటే మేము నీ స్వరము వినాలి, మీ మాట వినాలి. మీ స్వరము మీ మాట వినాలంటే మేము మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. సహాయం చేయండి నాయన. నీవు నాయన తండ్రి అత్యున్నత సింహాసన ఆసీనుడు అయిన వాడ, నిన్ను గౌరవించడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. కృపదయ చేయండి, సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉద్యోగాలు వ్యాపారాలు చేసిన వారిని దీవించండి అయ్యా. చదువుకుంటున్న వారిని దీవించండి. జాబ్ ఎగ్జామ్ రాసిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వారు, దేవా అందరినీ మీరు దీవించి బలపరచండి. మంచి జాబ్స్తో నీ బిడ్డలని, మంచి పొజిషన్లో నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడండి అయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి మీ స్వరము విని బిడలుగా చేసి పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన, దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.